జాంగ్ ఉన్ ఉత్తర కొరియా అధినేత. ఇంకో మాట చెప్పాలంటే నియంతాలకే నియంత. అమెరికా దక్షిణ కొరియాలకు పక్కాలో బల్లంగా మారాడు. చైనా అండ చూసుకొని అనుభూతిని చూపించిన ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాడు. కిమ్ నిరంకుశత్వానికి బలవుతున్న నార్త్ కొరియా ప్రజలు తమ బాధలు మింగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే కిమ్ జాంగ్ ఉన్ త్వరలో అధినేతగా బాయ్ బాయ్ చెప్తాడా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. కిమ్ కుమార్తె కిమ్ జూ ఏ పాలనా పగ్గాలు తీసుకుంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ దేశ అధికారిక కార్యక్రమాల్లో కిమ్ తన కూతురుని తరచూ భాగం చేయడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. తండ్రితో కలిసి కీలక కార్యక్రమాల్లో పాల్గొంటోంది కిమ్ జూ ఏ. అంతేకాదు విదేశీ పర్యటనకు వెళ్తోంది. తాజాగా కిమ్ జూ ఏ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశమైన కిమ్ సుసన్ సన్ ప్యాలెస్ ఆఫ్ ద సన్ ను సందర్శించింది. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉత్తర కొరియా అధికారిక మీడియాస్ ద్వారా విడుదల కావడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. కిమ్ సుసాన్ స్మారక ప్రదేశాన్ని ఉత్తర కొరియాలో అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడే దేశ స్థాపకుడు కిమ్ ఇల్ సంగ్, మాజీ అధినేత కిమ్ జోంగ్ ఇల్ భౌతిక అవశేషాలు భద్రపరచబడి ఉన్నాయి. ఇలాంటి పవిత్రమైన ప్రదేశానికి కిమ్ జూ ఏను తీసుకెళ్లడం ఆమెను వంశపార్యపరంగా నాయకత్వానికి సిద్ధం చేస్తున్నారనే సంకేతాలు విశ్లేషకులు భావిస్తున్నారు. గత 3 ఏళ్లుగా కిమ్ జూ ఏ తన తండ్రి కిమ్ జోంగ్ ఉన్ తో కలిసి పలు కీలక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను 2022లో మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. తర్వాత 2023లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్యాంగ్యాంగ్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె కనిపించారు. అప్పట్లో వారసత్వంపై చర్చ ఊపందుకుంది. ఆ తర్వాత గతేడాది చైనా పర్యటనలో కూడా కిమ్ జూ ఏ కనిపించింది. దీంతో కిమ్ ఆమెను భవిష్యత్తు నాయకురాలిగా మార్చే పనిలో ఉన్నారా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ జూ ఏ వయసుపై చర్చ జరుగుతోంది. సాధారణంగా నియంతృత్వ పాలన సాగుతున్న ఉత్తర కొరియా అధినేత కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలు బయటకు తెలియనివ్వరు. ఉత్తర కొరియా దేశానికి సంబంధించిన ఏ విషయాలు బయటకు ప్రపంచానికి తెలియకూడదన్న కఠినమైన నిబంధనలు ఉన్నాయి. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎంతో రహస్యంగా ఉంచుతాడు కిమ్. అయితే జూయే తరచూ బయట ప్రపంచానికి కనిపిస్తుండటంతో తాను ఎప్పుడు పుట్టింది, ప్రస్తుతం వయసు ఎంత ఉంటుంది, అధికార పగ్గాలు చేపట్టేంత వయసు, అనుభవం ఆమెకొచ్చాయా అన్న అంశాలపై చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం జూయే వయసు 12 నుంచి 13 ఏళ్లుండొచ్చని ఓ అంచనా. ప్యాంగ్యాంగ్ లోని తమ ఇంట్లోనే కిమ్ జూ ఏ చదువు కొనసాగిస్తోంది. ఆమెకు గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ అంటే ఇష్టం. వీటి కోసం తన కూతురు బయటకు వెళ్లకుండా తమ ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేయించారు కిమ్. కిమ్ జాంగ్ ఉన్ కు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారితో రెండో సంతానం కిమ్ జూ ఏ. ఇప్పటికే ఆమెకు ప్రోటోకాల్ పరంగా ప్రత్యేక స్థానం లభిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉత్తర కొరియాలో అధికార మార్పిడి వంశపార్య పరంగానే జరుగుతూ వచ్చింది. దేశ స్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ నుంచి ఈ బాధ్యతలను ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ తీసుకున్నారు. ఆ తర్వాత 2011లో అధికారాన్ని ఇల్ కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ చేపట్టాడు. దాంతో తన తర్వాత వారసత్వ బాధ్యతలు కిమ్ జూ ఏకు అప్పగించే అవకాశముందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆ దేశ పాలనా పగ్గాలు చేపడితే ఉత్తర కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రలో నిలిచిపోనుంది.